సార్ అంతకన్నా ముందు ఎగ్జామ్ సెంటర్ నుంచి మా కరెస్పాండెంట్ సంగీత లైవ్ ద్వారా అప్డేట్స్ అందిస్తారు ఏర్పాట్లకు సంబంధించి. సంగీత, గుడ్ మార్నింగ్. సంగీత, ఏంటి ఏర్పాట్లకు సంబంధించి? ఇప్పటికే ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటా ఉంది, అలాగే ఎన్టీఏ కూడా కొన్ని సూచనలు చేసింది విద్యార్థులకు. మరొక వైపున పరీక్షా కేంద్రాలకు అందరూ కూడా ముందుగానే చేరుకుంటే ఎటువంటి ఇబ్బందులు ఉండవంటూ పలు సూచనలు చేశారు. అందరూ కూడా విద్యార్థులు ఒకరొకరుగా పరీక్షా కేంద్రాల వద్దకు చేరుకుంటున్న సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది కదా. ప్రస్తుతం అధికారులు ఏం చెప్తున్నారు, అటు తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు? ఒక ప్రశాంత వాతావరణాన్ని క్రియేట్ చేసామని ఒకవైపున అంటున్నారు కదా అధికారులు కూడా. నవీన్, ప్రస్తుతానికైతే మనం చూసుకున్నట్లయితే పరీక్షా కేంద్రాల వద్ద నిజంగానే ప్రశాంత వాతావరణం నెలకొని ఉంది. ఎందుకంటే గత నెల 3వ తేదీన జరిగిన పరీక్ష రద్దయిపోయి మళ్ళీ రీ ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి ఈ యొక్క ఎంట్రన్స్ అనేది మొత్తం దేశవ్యాప్తంగా జరుగుతుంది. దాంతోపాటు ప్రశాంతమైన వాతావరణంలో కండక్ట్ చేయాలి, పిల్లలకి ఎలాంటి ఇబ్బందులు జరగకూడదు, అదేవిధంగా గతంలో జరిగినట్లు ఏమైనా అవాంఛనీయ సంఘటనలు జరగద్దు అన్న నేపథ్యంలోనే అధికారులు చాలా పకడ్బందీ చర్యలు అయితే తీసుకోవడం జరిగింది. ఎగ్జామ్ సెంటర్స్ దగ్గర కూడా 144 సెక్షన్ని విధించడం జరిగింది. అయితే గతంలో అయితే ట్రాఫిక్ అంతా కూడా చాలా వరకు ఇబ్బంది కలిగించేది. దాంతోపాటు చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా ఇక్కడికి రావడము, చేరుకోవడము, పిల్లలు ఏం చేస్తున్నారని చూడడము, ఒక స్టూడెంట్ తోటి 4-5 వ్యక్తులు రావడము, ఇదంతా కూడా జరిగేది. కానీ ఈసారి మాత్రం పిల్లలకు కూడా ఈ యొక్క ఎగ్జామ్ మీద చాలా వరకు ఒక అవగాహన రావడం జరిగింది. డ్రెస్ కోడ్ ఉంటుంది, అదేవిధంగా మన ఒంటిపైన ఎలాంటి జ్యువెలరీ ఉన్నా కూడా లోపలికి అలో చేయరు. దాంతోపాటు మన దగ్గర ఉన్న వాటర్ బాటిల్ కూడా ట్రాన్స్పరెంట్గా ఉంటేనే దీన్ని లోపలికి అలో చేస్తారు అని చెప్పేసి వారికి కూడా ఒక అవగాహన అనేది రావడం జరిగింది. అయితే ఈ ఎగ్జామ్ అయితే యూజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ పరీక్షలకు ప్రధానంగా జరుగుతూ ఉంటుంది. అయితే ఎప్పుడూ లేని విధంగా కూడా ఈసారి పరీక్షా పత్రాన్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ను కూడా యూజ్ చేయడం అనేది జరిగింది. ఇందులో కీలకంగా మనం మాట్లాడుకోవచ్చు. దాంతోపాటు విద్యార్థులకు 2 గంటల నుంచి 5 గంటల వరకు కూడా పరీక్ష ఉండబోతుంది. కానీ ఈసారి మాత్రం 15 నిమిషాల పాటు కూడా టైంను పొడిగించడం జరిగింది. విద్యార్థులకు ఏదైతే ఇక్కడ బయోమెట్రిక్ విషయంలో కానివ్వండి, వారు తీసుకొచ్చుకునే ఐడి ప్రూఫ్స్ విషయంలో కానివ్వండి, ఇలాంటి విషయాలలో కొంచెము లేట్ జరుగుతుంది. అదేవిధంగా విద్యార్థులు కొంచెం టెన్షన్గా ఫీల్ అవ్వడం కానివ్వండి, ఇలాంటివి జరుగుతున్నాయి. కాబట్టి వారు రిలాక్స్ అవ్వడానికి ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు పడే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి దానికని చెప్పేసి 5 గంటలకు పూర్తవ్వాల్సిన ఎగ్జామ్ని 5 గంటల 15 నిమిషాల వరకు కూడా పొడిగించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి మన తెలంగాణలో మాత్రము చూసుకుంటే మొత్తము ఎగ్జామ్ సెంటర్ 72,900కు పైగా విద్యార్థులు ఈ పరీక్షకు హాజరు కానున్నారు. దేశవ్యాప్తంగా మాత్రము 22,79,000కు పైగా విద్యార్థులు ఈ పరీక్షకు హాజరు కాబోతున్నారు. ఇక చూసుకున్నట్లయితే సీసీ కెమెరాలు కూడా చాలా పకడ్బందీగా ఏర్పాటు చేశారు. జామర్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇకపోతే జామర్స్ ఎందుకు ఈసారి ఎక్కువ పెద్ద స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగిందంటే ఎలాంటి ఎలక్ట్రానిక్ డివైజెస్ అన్ని కూడా ఏదైనా దూర ప్రాంతాల నుంచి ఆపరేట్ చేసినా కూడా అది పని చేయకుండా ఉండేలాగా కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. ఎన్టీఏ కూడా దీనిపైన చాలా వరకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలి, విద్యార్థులు ప్రశాంతమైన వాతావరణంలో ఎగ్జామ్ రాయాలి. గతంలో జరిగిన ఇబ్బంది వల్ల విద్యార్థులు కొంతమంది డిప్రెషన్కి ఫీల్ అవ్వడం కానివ్వండి, మళ్ళీ ఎగ్జామ్ రాస్తే మళ్ళీ ఎలా అని పూర్వం బాగా రాసాము అని చెప్పేసి ఇలాంటివి కొన్ని వాళ్ళు విన్నారు. కాబట్టి దానిపైన సర్వే చేసిన తర్వాత ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఏదేమైనా సరే కానీ ఈసారి మాత్రము విద్యార్థులు చాలా సాఫీగా ఎలాంటి హడావుడి లేకుండా వారికి ఎలాంటి అంటే అడ్మిట్ కార్డు కూడా గతంలో ఉన్నదాన్ని కాకుండా కొత్తగా అడ్మిట్ కార్డు కూడా ఇవ్వడం జరిగింది. అది తీసుకొని రావాలి. దాంతోపాటు ఒక ఐడి ప్రూఫ్ ఒరిజినల్ కాపీ తీసుకొని రావాలి. దాన్ని తీసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ చెక్ చేస్తారు. గేట్ దగ్గర చెక్ చేసిన తర్వాత లోపలికి పంపించిన తర్వాత అక్కడ పూర్తి స్థాయిలో వారిని మొత్తం పూర్తిగా చెక్ చేయడం జరుగుతుంది. ఒంటి మీద ఏదైనా దారాలు కానివ్వండి, లేదు అనుకుంటే వారి దగ్గర ఏమైనా చిన్న చిన్న పేపర్స్ కానివ్వండి, లేదంటే వారి డ్రెస్ మీద ఏమైనా డిజైన్ ఉన్నా సరే ఖచ్చితంగా దాన్ని చేంజ్ చేసుకొని రావాలి. ఇంకా 3 అవర్స్ వరకు కూడా టైం ఉంది కదా, 2 గంటల ప్రాంతంలో ఎగ్జామ్ జరగబోతుంది. కాబట్టి మీరు ముందుగానే ఇది చేంజ్ చేసుకోవాలని చెప్పడం జరుగుతుంది. లోపలికి వెళ్ళిన తర్వాత ఒక్కొక్క స్టూడెంట్కి 10 నుంచి 15 నిమిషాల వరకు బయోమెట్రిక్ ప్రాసెస్ అంతా కూడా ఉండబోతుంది. అంటే వారి ఫేస్ ఐడెంటిఫికేషన్ కానివ్వండి, వారి ఫింగర్ ప్రింట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది. అయితే మనం ప్రస్తుతం ఉన్న ఎగ్జామ్ సెంటర్ దగ్గర మాత్రము 960 మంది విద్యార్థులు కూడా ఈ కేంద్రంలో పరీక్షకు హాజరు కాబోతున్నారు. సెంటర్ 1లో 720 మంది, సెంటర్ 2లో 240 మంది విద్యార్థులు కూడా పరీక్షకు హాజరవుతున్నారు. అయితే విద్యార్థులను కూడా చాలా వరకు పేరెంట్స్ కానివ్వండి, ఇక్కడ ఉన్న పోలీస్ సిబ్బంది కానివ్వండి, అదేవిధంగా ఎవరైతే వారితో వచ్చిన వాళ్ళు కానివ్వండి, ఎలాంటి టెన్షన్ పడకుండా చాలా సాఫీగా చాలా కూల్గా ఉండేలాగా కొంచెం మోటివేషన్ కూడా చేయడం అనేది జరుగుతుంది. ఏదైనా కాపీస్ లేకపోతే, వారితో తీసుకొచ్చిన ఒరిజినల్ కాపీస్ ఏవైనా లేకపోతే ఇంటికి వెళ్ళి తీసుకొచ్చుకోండి అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. అయితే విద్యార్థులకు డ్రెస్ కోడ్ ఒకటి కండక్ట్ చేశారు.
అది గతంలో వీరికి తెలిసిందే కాబట్టి విద్యార్థులు మాత్రం అదే డ్రెస్ కోడ్తో ఇప్పుడు రావడం జరిగింది. హాఫ్ స్లీవ్స్ ఉండాలి, హీల్స్ వేయకూడదు, చాలా స్లిప్పర్స్ మీద రావాల్సి ఉంటుంది, వాచెస్ లేవు, తర్వాత నెక్స్ట్ ఇయర్కి సంబంధించిన రింగ్స్ కానివ్వండి ఏది ఉండదు, ఈవెన్ జుట్టుకి క్లిప్ కూడా పెట్టుకునే ఛాన్స్ లేదు, ఓన్లీ రబ్బర్ బ్యాండ్ మాత్రమే వేసుకోవాలి అని చెప్పడం జరిగింది. లోపలికి వెళ్ళిన తర్వాత పెన్ను పేపర్ తోటే ఎగ్జామ్ అనేది ఉంటుంది. అయితే ఈ సిబ్బందిని కూడా ఆల్రెడీ వారికి నిన్ననే మాక్ డ్రిల్ త్రూ కూడా ఎలా చేయాలి ఏంటిది, విద్యార్థులు వచ్చిన తర్వాత వారిని ఎలా హ్యాండిల్ చేయాలి, వారికి ఎలాంటి మోటివేషన్ చేయాలి, దాంతోపాటు వాళ్ళు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఎలాంటివి చేయాలి అని చెప్పేసి అనేది కూడా పూర్తి స్థాయిలో చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం ఓవరాల్గా చూసుకుంటే ఎగ్జామ్ సెంటర్స్ దగ్గర మాత్రం ప్రస్తుతానికైతే ప్రశాంత వాతావరణం అయితే నెలకొంటుంది. విద్యార్థులు ఏదైతే ఫుడ్ కానివ్వండి ఏదైనా సరే వాళ్ళు తీసుకెళ్ళడానికి కూడా ఎలాంటి పర్మిషన్ లేదు, లోపలే వారికి ఫుడ్ కానివ్వండి వాటర్ ఫెసిలిటీస్ కానివ్వండి అన్ని ఏర్పాటు చేశాము అని చెప్పేసి ఎగ్జామ్ సెంటర్ వాళ్ళు అయితే చెప్పడం జరుగుతుంది. మొత్తానికైతే ప్రశాంతమైన వాతావరణంలోనే నీట్ రీ ఎగ్జామ్ అనేది జరగబోతుందని చెప్పేసి మనం ఊహించవచ్చు. నవీ, థ్యాంక్ యూ సంగీత, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. అది మొత్తానికి ఒక మంచి వాతావరణంలో పరీక్షలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎవరు కూడా విద్యార్థులు కంగారు పడాల్సిన అవసరం లేదు, ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నామని ఎన్టీఏ చెప్తా ఉంది. అలాగే పరీక్షా కేంద్రాలకు ఎవరు కంగారు పడకుండా ఉండేందుకు ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకొని అన్నీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి కాబట్టి అందరూ కూడా ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని కూడా సూచనలు చేశారు. ఈ నేపథ్యంలో విద్యార్థులందరూ కూడా పరీక్ష రాసేందుకు పరీక్షా కేంద్రాల వద్దకు ముందుగానే చేరుకుంటున్న సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ఈ అంశానికి సంబంధించి డిబేట్లో మాట్లాడదాం. ముందుగా సార్ కోటి